నిన్న నరేంద్ర మోడీ గారు మిజోరాంలో కొత్త రైల్వే లైన్ ప్రారంభించారు కదా. అయితే అక్కడ మిజోరాం నుంచి కనెక్ట్ చేస్తూ అటువైపు ఢిల్లీకి, దాని తర్వాత గువాహతి, కోల్కతా ఈ 3 ఏరియాలకు కూడా వెళ్ళేటట్టు 3 కొత్త రైళ్లు కూడా ప్రారంభించారనమాట. అయితే దీని తర్వాత ఆయన మాట్లాడుతుంది ఏంటి అంటే, అంతకు ముందు చూసుకుంటే కొన్ని రాజకీయ పార్టీల్లో ఈశాన్య రాష్ట్రాలని పట్టించుకోలేదు, వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే చేశారు. సో మరి ఇప్పుడు గత 11 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే మేము ఈ ఈశాన్య రాష్ట్రాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీదే మేము కృషి చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా ఇప్పుడు చూసుకుంటే ఈ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఇండియాకి ఒక గ్రోత్ ఇంజన్ లాగా మారిపోయినాయి. అయితే మేము వచ్చిన తర్వాత ఈ ఈశాన్య రాష్ట్రాలకి చేసింది ఏందయ్యా అంటే మరి ఒకటే చెప్తున్నారు. సో మేము రోడ్డు కనెక్టివిటీలు అయినా సరే, లేదు అంటే హైవేలు అయినా సరే, లేదు అంటే ఇంకా మరి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం కానీ, లేదు అంటే రైల్వే లైన్ల కనెక్టివిటీ కానీ, సో వీటన్నిటిలో కూడా మేము డెవలప్ చేసుకుంటూనే వచ్చాము. సో ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మరి ఇది ట్రేడ్కి సంబంధించి, అదేవిధంగా టూరిజం కూడా ఇక్కడ మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట.